వాయమ్మో ఓర్ నాయనో. సో యాక్చువల్లీ నేను ఈ DJI RS4 మినీ తీసుకోనికి మెయిన్ రీజన్ వచ్చేసి దాని పైన ట్రాకర్ చూస్తారు కదా, ఆటోమేటిక్ నన్ను ట్రాక్ చేస్తుంది. ఇగో చూడండి, ఇగో చూడండి. వామ్మో ఓర్ నాయనో. సో జెస్చర్ స్టాప్ ట్రాకింగ్. సో చూస్తారా, నన్ను ఇప్పుడు ట్రాకింగ్ స్టాప్ చేసేసింది. మళ్ళీ ఇప్పుడు నేను కావాలంటే మళ్ళీ దాన్ని ట్రాకింగ్ స్టార్ట్ చేస్తా చూడండి. జస్ట్ ఒక జెస్చర్తో నన్ను ట్రాక్ చేస్తాను. చూస్తారా, ఆటోమేటిక్ మోషన్ డిటెక్ట్ అవుతుంది. బాయ్, దిస్ ఈజ్ రియలీ ఇంప్రెసివ్. ఎందుకంటే ఒకరి హెల్ప్ లేకుండా ఆటోమేటిక్గా 360 తిరుగుతుంది. ఇగో చూడండి, ఇగో చూడండి, ఇగో చూస్తారా. ఓయమ్మో రాయనో, నా చుట్టూ తిరగబడుతుంది అది గిరగిర గిరగిర అని. సో ఈ జస్ట్ ట్రాకింగ్ ఒకటే కాదు, ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే నాకు వీడియో రికార్డ్ చేయాలి కదా, వీడియో స్టాప్ చేయాలి కదా. మరి నేను ఎట్లా వెళ్తా ఆడికి వెళ్ళలేను కదా. సో ఇప్పుడు చూడండి, సో ఆటోమేటిక్గా సో ఫ్రెండ్స్ వి జెస్టర్ చూపించి ఆటోమేటిక్ రికార్డింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను వి జెస్టర్ కొట్టినా వి జెస్టర్ చూపిస్తే రికార్డింగ్ స్టాప్ చేస్తారు. దాట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ బాయ్. అంటే దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఆటోమేటిక్ ట్రాక్ చేస్తాను చూస్తారా. ఓహాయమ్మో ఓర్ నాయన కనయా ఏమో చెప్పు. డబ్బాలు ఏముంది కనయా, గెస్ చేయి. ఎనీ గెసెస్? కష్టమా గెస్సులు? సో ఫ్రెండ్స్ డబ్బాలు ఏముందో గెస్ చేసే ఉంటారు నాకు తెలిసి మీరు, ఎందుకంటే ఇక్కడ కెమెరా ఉంది కాబట్టి ఏదో కెమెరాకి సంబంధించిందే పెట్టేసిండు అన్న మళ్ళీ అనుకోర్రు. ఎస్ ఎగ్జాక్ట్లీ కెమెరాకి సంబంధించిందే పెట్టుకున్నా. ఎందుకంటే లైక్ నార్మల్ టైమ్స్లో నేను నాకు వీడియో షూట్ చేయడానికి ప్రతిసారి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో నార్మల్గా ట్రైపాడ్స్తో అయితే షూట్ చేస్తాను నేను నార్మల్గా. అది తీసుకురా కానీ ఒకసారి అది ఆ ట్రైపాడ్. సో ఫ్రెండ్స్ ట్రెడిషనల్ స్టైల్ ట్రైపాడ్ అనమాట. నార్మల్గా అందరు ట్రైపాడ్తోనే షూట్ చేస్తుంటారు. బట్ ట్రైపాడ్తోని షూట్ చేయడం అనేది బాగుంటుంది, అంటే లైక్ ఫిక్స్డ్ ఒక ప్లేస్లో పెట్టుకోవడం కాబట్టి బాగుంటుంది. బట్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే నేను యాక్చువల్లీ జిమ్లో వెళ్ళి వ్లాగ్స్ చేస్తుంటా కదా, జిమ్లో షూట్ చేస్తుంటా. సో జిమ్లో షూట్ చేసినప్పుడు ట్రైపాడ్తోని ఫిక్స్డ్ పెట్టుకున్నామంటే అది ఒక డెడ్ వ్యూ లెక్క ఉంటుంది, ఒకటే వ్యూ వస్తుంటుంది డెడ్ వ్యూ. సో అది మజా అనేది ఉన్నదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా హ్యాండ్ హెల్డ్ అంటే మ్యాన్ పవర్ యూజ్ చేస్తారు కదా హ్యాండ్ హెల్డ్, అట్లాంటి టైంలో కొంచెం బాగా వస్తుంది. బట్ ఈ మిర్రర్లెస్ కెమెరాస్లో ఏంటంటే స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ డిపెండ్స్ అనమాట, మనం యాక్టివ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే, డైనమిక్ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే మనకు స్టెబిలిటీ వస్తుంది, బట్ క్రాప్ అయిపోతుంది ఇమేజ్. సో చాలా ఉంటాయి అనమాట ప్రాబ్లమ్స్. సో అందుకని చాలామంది ట్రైపాడ్ వాడతారు. బట్ ట్రైపాడ్లో ఆ ఫీల్ మజా అనేది రాదు, ఎందుకంటే మూమెంటం ఉంటుంది కదా, మనం జిమ్ చేసేటప్పుడు మూమెంటం ఉంటుంది కాబట్టి. సో కొంచెం మూమెంటం ఇచ్చి క్లోజ్ ఇన్ షాట్స్, అప్ షాట్స్, బ్యాక్ షాట్స్, అట్లా డిఫరెంట్ లైక్ ఫోటోగ్రఫీ అనే ఆర్ట్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. సో ఎవరికైతే యాక్చువల్ ఫోటోగ్రఫీ తెలుస్తుందో వాళ్ళకే తెలుస్తుంది, అంటే లైక్ ఎట్లా షూట్ చేయాలి వీడియో, మూవ్ ఇన్ మూవ్ అవుట్, స్లో మోషన్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అట్లా. సో సంథింగ్ లైక్ ఇట్ షుడ్ బి లైక్ అట్రాక్టివ్గా ఉండాలి వీడియో షూట్ చేసేటప్పుడు. సో ట్రైపాడ్లో ఏంటంటే లైక్ ట్రెడిషనల్ వే అనమాట, ఇట్లా పెట్టేస్తే జస్ట్ ఇట్లా ఫ్రంట్ వ్యూ అనమాట. సో అందుకని ట్రైపాడ్తో అయితే నాకు మజా వస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైపాడ్ పైన లైక్ నేను ఇప్పుడు ఒక పొజిషన్లో పెడితే ఒకటే పొజిషన్లో లాక్ అయిపోతుంది. ఎందుకంటే మూవ్ అవుతుంటాం, మనము డంబుల్స్ చేస్తుంటాము, షోల్డర్స్ ప్రెస్ చేస్తుంటాము. సో ఒకటే వ్యూలో ఫిక్స్డ్ పొజిషన్ వస్తుంది. దాన్ని మూవ్ చేసుకోవాలంటే మళ్ళీ వెళ్ళి మాన్యువల్గా సెట్ చేసుకోవాలా, చాలా టైం వేస్ట్ అవుతుంటుంది. సో పర్టికులర్గా ఏంటంటే మనకి మ్యాన్ పవర్ ఉంటేనే, అంటే లైక్ ఎవరైనా ఉంటేనే మనకి మంచిగా పనిచేస్తుంది అనమాట ట్రైపాడ్ కానీ హ్యాండ్ హెల్డ్ కానీ. బట్ ఇప్పుడు ఫ్యూచర్ టెక్నాలజీ మారిపోయింది, ఎప్పటి నుంచో మనకి AI గింబల్స్ వచ్చేసినాయి మార్కెట్లో. సో నేను వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, ఆల్రెడీ మనకు తెలుసు గింబల్స్లో కూడా మనకి AI టెక్నాలజీ అంటే ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ చాలా గింబల్స్లో వచ్చింది. బట్ మిర్రర్లెస్ కెమెరాస్లో ట్రాకింగ్ అంటే కొంచెం కాంప్లికేటెడే, బట్ స్టిల్ వచ్చినాయి మార్కెట్లో, అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి హోహెమ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు చూపించినాం కదా, హోహెమ్ కంపెనీ ఉంది అట్లా. సో బట్ బ్రాండెడ్ నేను వాడేది ఇప్పుడు మీకు ఆల్రెడీ చూస్తారు DJI కంపెనీ మైక్. DJI ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అని అనుకోవాలా, ఎందుకంటే DJI గింబల్స్ కూడా చేసింది ఆల్రెడీ చాలా రోజుల నుంచి, గింబల్స్ కానీ డ్రోన్స్ కానీ. సో బట్ అన్ఫార్చునేట్గా మనకి AI టెక్నాలజీతో గింబల్స్ అయితే రాలేదు. సో మాన్యువల్గా మనం లైక్ థర్డ్ పార్టీ ట్రాకర్స్ పెట్టి వాడుతుండే అనమాట మాన్యువల్గా ఇంతకుముందు అయితే అందరూ గింబల్స్వి. సో ఇప్పటివరకు అయితే DJI గింబల్స్లో ఆటోమేటిక్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ కూడా రాలేదు, బట్ ఇప్పుడు వచ్చేసినాయి. చూస్తారు కదా మనకి ఇక్కడ మనకి 37,000 రూపీస్ పడుతుంది. సో మనం తెప్పించుకున్న గింబల్ వచ్చేసి DJI RS4 మినీ. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు వాడుతున్న గింబల్లో DJI RS3 మినీ ఉండే. బట్ RS3 మినీ బాగుంది, లైక్ చిన్నగా ఉంది, కాంపాక్ట్ ఉంది, బాగుంది. బట్ అక్కడ మనం ఒకటి మిస్ అయిపోతున్నాం, ఏంటంటే ట్రాకర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, మనకి మినిమం మనకి ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ లేకపోతే చాలా కష్టం అనమాట మిర్రర్లెస్ కెమెరాస్లో. ఎందుకంటే ప్రతిసారి మనకి మ్యాన్ పవర్ ఉండాలా, ప్రతిసారి ఒక మనిషి ఉండాలా వీడియో షూట్ చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా కష్టం. సో అందుకనే DJI వాళ్ళు ఏం చేశారంటే, సో ఇక్కడ చూస్తారు కదా, సో ఇది వచ్చేసి DJI RS4 మినీ.
సో నేను వచ్చేసి కాంబో ఎడిషన్ తీసుకున్నా. సో కాంబో ఎడిషన్లో ఏంటంటే మనకి దీని ప్రైస్ చూసుకోవచ్చు ఎక్కడ ఎంత ఉందో. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉంది, 44,990 ఉంది, అంటే 45,000 ఉంది దీని ప్రైస్ ఎంఆర్పి. బట్ మనకి 37,000కే వచ్చింది. సో DJI ఇది వచ్చేసి ఇక్కడ చూస్తారు స్టిక్కరింగ్, ఇక్కడ స్టిక్కరింగ్ ఇది సీల్ ఉంది ఇక్కడ, ఓకేనా. ఇది మనం ఓపెన్ చేద్దాం. సో నేను యాక్చువల్లీ ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. DJI RS4 మినీలో ఇది నేను తీసుకుంది కాంబో ఎడిషన్. కాంబో ఎడిషన్లో ఏంటంటే మనకి అడిషనల్ బ్రీఫ్ కేస్ హ్యాండిల్ వస్తుంది, అండ్ ఇక్కడ చూస్తురా ఇది వచ్చేసి AI ట్రాకర్. సో ఇక్కడ చూస్తురా ఇదే అనమాట మనకు కావాల్సింది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మనం జెస్చర్స్ ఇస్తాం, నేను ఇట్లా జెస్చర్ ఇస్తా, సో నన్ను ట్రాక్ చేస్తుంటుంది. వి సింబల్ కొడతా, ఆటోమేటిక్ వీడియో స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ వి సింబల్ కొడితే వీడియో స్టాప్ అయిపోతుంది. మళ్ళీ జెస్చర్ సింబల్ చూపిస్తున్నాం అనుకో, మళ్ళీ ట్రాకింగ్ స్టాప్ అయిపోతుంది, అట్లా అనమాట. సో మనకు నచ్చినట్టు మనం అసైన్ చేసుకోవచ్చు. సో అందుకే నేను AI గింబల్ అయితే తెప్పించిన. సో ఇప్పుడు మనము లెట్స్ ట్రై టు అన్బాక్స్ దిస్ వన్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో ఇంత పెద్ద కెమెరా, ఇట్ కెన్ హ్యాండిల్ అప్ టు 2 kgs. సో DJI గురించి మీకు ఆల్రెడీ తెలిసింది కదా, ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. DJI అయితే ప్రొఫెషనల్ అనమాట గింబల్స్లో. సో అందుకే నేను నాకు RS3 మినీ కన్నా RS4 మంచిగా అనిపించింది, ఎందుకంటే మనకి AI ట్రాకింగ్తో వచ్చింది దీంట్లో. సో మనకు చూస్తారు ఈ విధంగా వచ్చింది బాక్స్ ప్యాకేజింగ్. స్ప్లిట్ ఉన్నాయి, పార్టీషన్స్ ఇవన్నీ స్ప్లిట్ ఉన్నాయి. వాయమ్మో ఓర్నాయనో. ఇది వచ్చేసి గింబల్ అనుకుంటా, ఇది చూసారా ఇది వచ్చేసి గింబల్. ఇంకా దీంట్లో ఏమన్నా ఉన్నాయి, ఇందులోనే ఉంటాయి మొత్తం సర్క్ అంతా, ఓకే. గింబల్ అయితే ఓపెన్ చేసిన, వాయమ్మో ఓర్నాయనో ఎంత స్లిమ్ అని చూస్తారా గింబల్ ఇది. అండ్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది బాయ్, మొత్తం మారిపోయింది అసలు టెక్నాలజీ. చూస్తారా ఈ కలర్ కూడా గ్రే కలర్, లైట్ గ్రే కలర్. కానీ ఎట్లా ఉంది కలర్? RS4 మినీ. ఇది వచ్చేసి బ్రీఫ్ కేస్ హ్యాండిల్, ఇగో ఇట్లా డిపెండ్స్ అనమాట, మనకు నచ్చిన స్టైల్లో పట్టుకోవచ్చు. జస్ట్ బ్రీఫ్ కేస్ హ్యాండిల్ టైప్ అనమాట, ఎక్స్ట్రా స్టెబిలిటీ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పాత దాంట్లో వచ్చేసి మనకి ఇట్లా స్క్రీన్ ఫ్లిప్ కాకపోతుండే, బట్ ఇప్పుడు చూస్తారా. సో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ వచ్చింది, కొంచెం హైట్ వచ్చేసింది. సో దానివల్ల మనకి ఈజీ అయిపోతుంది స్క్రీన్ ఫ్లిప్పింగ్కి కూడా. వావ్, AI ట్రాకర్. వాయమ్మో చూస్తురా. సో ఇదే అనమాట మనం ట్రాక్ చేసేది, ఓన్లీ విత్ జెస్చర్స్. మనం జెస్చర్ సింబల్స్తో మనల్ని ట్రాక్ చేస్తారా మావా, ఇంకా మెంటల్ అంటే మెంటల్ కోమా. సో ఇగో ఇక్కడ చూస్తారా ఇది వచ్చేసి దీనిపైన అనమాట, ఇక్కడ చూస్తారా ఇక్కడ. సో దీనిపైన జస్ట్ ఇట్లా స్టిక్ ఇది అనమాట, ఇది మ్యాగ్నెటిక్. సో దీన్ని మనం ఇగో జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ప్రెస్సింగ్ టైప్ ఉంది, ఇగో ఇట్లా ప్రెస్సింగ్ టైప్. ఇగో వామో ఓర్ నాయనో. సో ఓకే, వన్ సైడ్ అయితే ఇగో ఇట్లా అనమాట స్టిక్ అయిపోయింది. ఇగో అంత ఈజీగా రాదు ఇది. ఇక్కడ ప్రెస్సింగ్ టైప్ అని చూస్తే ఇట్లా ప్రెస్ చేయాలి, ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా అంటేనే పైకి వస్తుంది, లేకపోతే రాదు. వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా DJI RS4 మినీ. సో మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సో దాంట్లో AI ఉంది చూస్తారా, AI ఆటోమేటిక్ ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు చూడండి జెస్చర్ ఇస్తా, సో ట్రాకింగ్ స్టాప్ అయిపోయింది. సో లైక్ ఈ టైప్ ఆఫ్ జెస్చర్ చూపిస్తే ఆటోమేటిక్ ట్రాక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నన్ను, ఇగో ట్రాక్ అయింది నన్ను. వాయమ్మో ఓర్ నాయనో. సో ఎప్పుడైనా సరే మనం ఏ పొజిషన్ నుంచి ఉంటే ఆ పొజిషన్కి ట్రాక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ట్రిగర్ని 2 టైమ్స్ కొడతా. సో ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ మనం సెల్ఫీ మోడ్లో ఉన్నాము. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా కదా, సో ఈ పొజిషన్ నుండి ఇట్లా ట్రాక్ చేస్తా. సో ఈ పొజిషన్ నుండి ట్రాక్ చేస్తే చూడండి, ఇక చూడండి ఇట్లా. సో మననే ఫోకస్ చేస్తుంటుంది. సో నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దాని మీద పోయి ఎవరన్నా నొత్తాలి కదా, రికార్డ్ ఎట్లా అవుతుంది మరి. ఇప్పుడు టీవీ రికార్డ్, ఫోన్ రిమోట్ ఏం లేదు దగ్గర, జస్ట్ రిమోట్ అంటే ఏదో చూడండి జెస్చర్ వి. చూడండి. సో ఫ్రెండ్స్ నేను జెస్చర్ చూపించిన వి సింబల్ జెస్చర్ చూపించగా ఆటోమేటిక్ చూస్తారు కదా వీడియో అనేది రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది, నన్నే ట్రాక్ చేస్తుంది చూస్తారు అది. సో నేను ఇప్పుడు మళ్ళీ వి జెస్చర్ చూపిస్తా, చూస్తారు ఆటోమేటిక్ వీడియో స్టాప్ అయిపోతుంది. అక్కడ మీకు బార్ చూపిస్తుంది, రెడ్ కలర్ బార్, అంటే వీడియో రికార్డ్ అవుతున్నాడు. ఇప్పుడు చూడండి నేను వి చూపిస్తాను మళ్ళీ. సో చూస్తే ఇప్పుడు వి సింబల్ సో ఈ విధంగా మనం ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను చూడండి, స్టాప్. సో నేను చూస్తారు ఆటోమేటిక్గా వీడియో అనేది రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది చూస్తారు కదా. సో ఇప్పుడు నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను చూడండి, ఆటోమేటిక్ స్టాప్ అయిపోయింది.